హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు మద్దెల శ్రీనివాసరావు, విజయవాడ. కార్తీక మాసం మహాదేవుని వైభవంలో భాగంగా ఈరోజు మూడవ రోజు గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గరలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చీకటి మల్లయ్య స్వామిని దర్శించుకుందాం. ఇది గుత్తికొండ బెలం అనే ప్రదేశంలో కొలువై ఉన్నారు ఈయన చీకటి మల్లయ్య స్వామి. విజయవాడకు 130 కిలోమీటర్ల దూరంలోనే ఈ గుత్తికొండ బెలం ఉంది. చుట్టూ కొండలమయంతో గుత్తిలాగా ఉండడం వల్ల ఈ గుత్తికొండ బెలానికి, ఈ ప్రాంతానికి గుత్తికొండ బెలం అనే పేరు వచ్చిందనుకుంటా. ఈ గుత్తికొండ బెలాన్ని 1754 సంవత్సరంలో స్వయం ప్రకాశానంద అవధూత అనే స్వామి ఈ గుత్తికొండ బెల గర్భంలో ఓంకారేశ్వర స్వామిని ప్రతిష్ఠించాడని చెప్పేసి ఇక్కడ ఒక శాసనం చెప్తుంది. ఆ శాసనం తెలుగులో కూడా వేరే రాయేసి ఉన్నారు ఇక్కడ. అలాగే ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా ప్రసన్న ఆంజనేయ స్వామి గుడి, అలాగే ముచ్చికొండ ముని టెంపుల్ కూడా ఇక్కడ కట్టున్నారు. ఇదిగోండి, ఇదే శాసనం, శాలివాహన శకం. దానికి ప్రతిరూపం, తెలుగు ప్రతిరూపం. ఇక్కడ నాగరాజు అలాగే మిగతా పరివార దేవతలు కూడా కొలువై ఉన్నారు. ఇప్పుడు బెలం ఎంట్రన్స్లోకి వెళ్దాం. మల్లన్న స్వామి. ఓం నమ శివాయ. మిత్రులారా, ఇదే దక్షిణ కాశీగా పిలువబడుతున్న శ్రీ గుత్తికొండ బెలం ముఖద్వారం. ఈ దారి అప్పటే మనం బెలంలో దిగాలి. ఇదే ముచ్చుకుంది మహాముని ఈయనే. ఓం నమ శివాయ. ఇదే గుత్తికొండ బెలం ముఖద్వారం. మా నాగరాజు దిగుతున్నాడు. వాస్తవానికి విజయవాడకి కేవలం 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రసిద్ధ శైవక్షేత్రాన్ని ఇప్పటివరకు దర్శించడానికి నాకు ధైర్యం చాలలేదు. ఎందుకంటే నాకు ఆయాసం ఉంది. ఈ బెలంలో ఊపిరి తీయడం కష్టమవుతుందని అందరూ చెప్పగా ఆగిపోయాను. కానీ నా ఒంట్లో ఓపిక ఉంటుండగా పురాతన శైవక్షేత్రాలు దర్శించడానికి నా సంకల్పం. దానికి ఆ పరమేశ్వరుడు దయ నన్ను ఇక్కడ తీసుకుని వచ్చి ఇదే బెలంలోకి మనం దిగుతున్నాం. ఈ బెలం ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది. దీని లోపల చాలా అంతర్గుహలు ఉన్నాయి, అలాగే అద్భుత జలాశయాలు కూడా ఉన్నాయి. ఈ గుత్తికొండ బెలంలో 101 సొరంగాలు ఉన్నాయని చెప్పేసి ప్రతీతి. ఆ సొరంగాలన్నీ కూడా ఒక్కొక్క సొరంగం కాళహస్తి, కాశీ, అమరావతి, అహోబిలం, చేజర్ల, ఇలా అన్ని పుణ్యక్షేత్రాలకి ఈ బెలం నుండి దారులు ఉన్నాయని, ఈ దారులు అంబట ఋషులు, తపస్సు చేసుకునే వాళ్ళు, మహాపురుషులు ఈ దారిలంబటే ఆయా పుణ్యక్షేత్రాలకి బెలం నుండి వెళ్ళేవారని చెప్పేసి స్థానికులు ఇక్కడ చెప్పుకుంటుంటారు. అదే సందర్భంలో ఈ బెల్లానికి ఇప్పుడు ప్రస్తుతం 101 సొరంగాలు కూడా అందుబాటులో లేవు. 7 గుహలు మాత్రం అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా 3 అయితే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్తున్నది రేణుకా గుహ అండి. చూడండి, అంతా నేను లోపల దిగుతున్నాను. ఊపిరి తీయడం అయితే నాకైతే కొంచెం కష్టంగా ఉంది. నా మిత్రులు బాగానే ఉన్నారు. దగ్గర ఎత్తు ఒక 3-4 అడుగులే ఉంది. పైన కొంత తగులుతున్నాయి. వంగి ప్రయాణం చేయాల్సి వస్తుంది. కొన్ని చోట్ల పూర్తిగా బెండ్ అవ్వాల్సి వస్తుంది. కొంచెం నేను హైట్ వల్ల పూర్తిగా బెండ్ అయ్యి దిగవలసి వచ్చింది. పల్నాటి యుద్ధం జరిగిన తర్వాత బ్రహ్మనాయుడు గుత్తికొండ బెలంలోనే వచ్చి తపస్సు చేశాడని, ఇంకా అక్కడే ఆయన అంతర్భాగం అయ్యాడని చెప్పేసి అనుకుంటుంటారు. మన పురావస్తు శాఖ వాళ్ళకి ఇక్కడ బ్రహ్మనాయుడు ధరించిన ఆయుధం కూడా దొరికింది. ఇప్పుడు హైదరాబాద్ పురావస్తు శాలలో ఉంది ఆ ఆయుధం. ఇదిగోండి, బ్రహ్మనాయుడు గులంలో జల. ఇక్కడ నీరు ఎంత స్వచ్ఛందంగా ఉంటుందంటే అసలు గుండు సూదేసినా కానీ మహానందిలాగా కనబడే పరిస్థితి ఉంది. ఈ గంగ కాశీ గంగల కన్నా పవిత్రమైందని చెప్పేసి ఇక్కడ స్థానికుల అభిప్రాయం. మేము 5గురం కూడా స్నానాలు చేసి ఆ గంగను తీసుకుని వచ్చి మొట్టమొదటిగా మేము దర్శించిన ఆ చీకటి మల్లయ్య స్వామిని, ఆ పరమేశ్వరుని అభిషేకించడం జరిగింది. ఇదిగోండి, వాస్తవానికి గతంలో ఈ నీటిలో అవతలకు మార్గం ఉండేదంట. మరి ఇప్పుడైతే లేదు. నీటిలో అయితే మాత్రం నీరు మాత్రం స్వచ్ఛంగా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఈయనండి చీకటి మల్లయ్య స్వామి.